ముస్లింలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా వరంగల్లోని మట్వాడ ఈద్గాలో జరిగిన ప్రార్థనలో ఆమె పాల్గొన్నారు. ముస్లిం ప్రార్థనా మందిరాల అభివృద్ధికి నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తామన్నారు. త్యాగాలకు ప్రతీకైన బక్రీద్ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మంత్రి సురేఖ ఆకాంక్షించారు. ఈరోజు బక్రీద్ పండగ శుభ సందర్భంలో వరంగల్లో ఎక్కువగా మైనారిటీస్ ఉన్న సందర్భంలో ఇక్కడ పెద్ద ఎత్తున బక్రీద్ కానీ ఏది కానీ మైనారిటీ ఫెస్టివల్స్ వచ్చినప్పుడు పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు బక్రీద్ సందర్భంగా 3 ఈద్గాలను కూడా సందర్శించి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రత్యేకమైన వారి దృష్టి సారించి మైనారిటీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఎక్కడెక్కడైతే ఈద్గాలు కొన్ని ప్రాబ్లమ్స్ తోటి ఉన్నాయో గత నాయకులకు ఇచ్చినా కూడా వాటిని పట్టించుకోలేదు. నేను ఆ రోజు ఉన్నప్పుడు శ్మశాన వాటికలు కానీ మసీదులు కానీ ఈద్గాలు కానీ ప్రత్యేక దృష్టితో నేను ఆ రోజు మంజూరు చేసి నిధులు డెవలప్ చేయడం జరిగింది. మళ్ళీ మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఉర్సు దర్గాకి ₹1 కోటి ఇవ్వడానికి కూడా వారు ఒప్పుకున్నారు. అదే పద్ధతిలో ఈ 3 ఎల్బీనగర్ ఈద్గా, ఈ మట్వాడ ఈద్గా, ఫోర్ట్ వరంగల్ ఈద్గాలో వాళ్ళకు పర్మనెంట్గా కొన్ని స్ట్రక్చర్స్ అవసరం ఉన్నాయని వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. వాటిని కూడా నేను ఆల్రెడీ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళని పంపించి అక్కడ కమిటీ వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నాయి తీసుకొని మరి కమిషనర్ ఫండ్స్ నుంచి ఏవి చేయగలుగుతారో అవి చేసి మిగతావి వాళ్ళు చేయలేనివి ఏమన్నా ఉంటే మాకు ఇస్తే మేము సీఎం నుంచి శాంక్షన్ చేస్తామని చెప్పడం జరిగింది.